గీదర్ దాటంగానే ఆ కండక్టర్ చనిపోయాడు, డ్రైవర్ చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి అందరూ ఉండరు కూడా చని. ప్రియమైన దేవుని యొక్క బిడ్డరా, నువ్వు ఇంటికి నుంచి వెళ్ళేటప్పుడే నీతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఎక్కాలా ఎక్కొచ్చా అది కనుక్కో ముందు. ఆయన అడుగు, అప్పుడు నేనేమంటాడు. అనుదినము నా జీవితాపో మార్గములన్నిట నన్ను కాయము, నిరోధలకు ఆజ్ఞానము, అరచేతులపై నన్ను మోతురు. సరే, ఈ రెండు కాళ్ళు పడిపోయింది, ఈ రెండు కాళ్ళు పడిపోయింది, రెండు కాళ్ళు పడిపోయింది. పడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బలపాలు రాశారు, అవి రాశారు, రెండు కాళ్ళు రావన్న. నైట్ 1 గంటకు ప్రార్థన చేసి లేచి 12 నుంచి 1 గంటలో ప్రార్థన చేయాలి డబ్బుల కోసం. ఏంటి ప్రభు మరి పడిపోయింది కానీ నా పరిస్థితి ఏంటని అడిగితే ఆయన అన్నాడు, ఏం లేదు, బైబిల్ మీద కాలేసాను రాత్రిపూట, చాలా పొరపాటు అట్లా వేయకూడదంటే చూడకుండా వేసాక ప్రభు నేను ఏం చేయమంటావు అన్నా. ఏం లేదు, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం తీసి కాళ్ళ మీద పెట్టి నేను వస్తున్నాను అన్నాడు. కాళ్ళ మీద పెట్టా, వాక్యం ఓపెన్ చేసి బైబిల్ ఇట్లా పెట్టా, ఆ వాక్యం తీసి వెంటనే తెల్లని వస్త్రాలు తీసుకొని ఇచ్చాను. ఇకలే కాళ్ళతో నడుపన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మందులు నమ్మొద్దని చెప్పట్లా, హాస్పిటల్కి వెళ్ళి తప్పు లేదు. కానీ మొదట విచారణ చెయ్యి, ఎందుకు ఈ నష్టం వచ్చింది, సరే ఎందుకు ఈ విధంగా నష్టపోయాను, ఎందుకు ఈ విధంగా జ్వరం వచ్చింది, ఎందుకు ఈ విధంగా జ్ఞానం లేక చెరపట్టబడితే జ్వరం వస్తుందంట. పాస్టర్ కానీ విశ్వాసం జ్వరం ఎందుకు వస్తుంది?